ఏదైనా. సో ఇప్పుడు దీన్ని మీరేమైనా దీన్ని కాస్త అడ్వకేట్ చేసి ముందుకు తీసుకెళ్తారా సార్ ఈ ఇష్యూని? అంటే హైడ్రా పేరుతోని పేదల ఇల్లు కూల్చే విషయంలో కావచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని బెదిరించే విషయంలో కావచ్చు, ఒకవేళ మీరు కనుక ట్యాక్స్ ఇవ్వకపోతే హైడ్రా పేరుతో మేము వస్తామని చెప్పేసి అనడం కావచ్చు, ఇవన్నీ అక్కడ ఉన్న పరిస్థితులను రిఫ్లెక్ట్ చేసే పరిస్థితి సార్ ఇప్పుడు ప్రెసెంట్ గా. వీటిని ఖచ్చితంగా ఎక్కడ జరిగినా మేము ఆ సమస్యని టేకప్ చేయటంలో మాత్రం ముందుంటాం. అది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ప్రజల్ని పీడించుకు తినేది, వేధించుకు తినే ప్రభుత్వం, అది ఏ ప్రభుత్వం అయినా మేము ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలని అనుకున్నాము. ఈరోజు కాంగ్రెస్ ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి ఉండొచ్చు, అది వేరేగా. రేపు ఖచ్చితంగా వీళ్ళు రియల్ ఎస్టేట్ దగ్గరికి పోయి మీరు ట్యాక్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఖచ్చితంగా ఇట్లా మాట్లాడినప్పుడు అది బయటకు వస్తే ఖచ్చితంగా దాన్ని నిలదీయాలనే ఉద్దేశంతోనే మేము ఉన్నాం కానీ దాన్ని పక్కన పెడదామని చెప్పేసి అనుకునే స్థితి లేదు సార్. ఖచ్చితంగా మేము క్వశ్చన్ చేస్తాం. ఇక రెండవ విషయానికి వస్తే, రాష్ట్రం అంతా రియల్ ఎస్టేట్ లేక గల్లంత అవుతుంటే, ఇబ్బందులు పడుతుంటే, ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని నిలబెట్టడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏందనేది మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు బిల్డర్లకు కావచ్చు, లేకపోతే కాంట్రాక్టర్లకు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, వాళ్ళని మనము ఒక కాన్ఫిడెన్స్ ఎట్లా తీసుకురావాలి. చాలా మంది రియల్టర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు సార్. ఇవాళ కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది, ఒక రియల్టర్ ఆత్మహత్య చేసుకున్నట్టు. అంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు ఆర్థికంగా చాలా అప్పులు తెచ్చారు. అదే మరి ఆ తెచ్చిన అప్పుని వడ్డీలు కట్టలేక, లేకపోతే ఇప్పుడు అమ్ముకోలేక, కట్టిన దాన్ని అమ్ముకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మార్కెట్ అంతా కూడా చాలా చాలా ఇబ్బందుల్లో ఉంది. దాని విషయంలో ఈ రోజు అదే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ ముఖ్యమంత్రి గారు ఎందుకు రివ్యూ చేయట్లేదు? రియల్ ఎస్టేట్ వ్యాపార రంగాన్ని మనం నిలబెట్టాలని చెప్పేసి ఎందుకు రివ్యూ చేయట్లేదండి? పనికిరాని అందాల పోటీల మీద రివ్యూ చేశారండి. పనికిరాని అందాల పోటీల మీద రివ్యూ పెట్టిర్రు. కానీ అదే ఇక్కడ ఉన్న మన కాంట్రాక్టర్లు కావచ్చు, లేకపోతే బిల్డర్లు కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగంలో కొన్ని వేల మంది, లక్షల మంది దాని మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళ జీవితాలు భగ్నమైపోతుంటే, ఛిద్రమైపోతుంటే, ధ్వంసమైపోతుంటే దాని మీద ఎందుకు రివ్యూ పెట్టరు? దాని మీద ఎందుకు పెట్టరు? అది అనేక మందికి ఉపాధి ఇవ్వట్లేదా? వాళ్ళ జీవితాలు కాదా? దాని మీద మీరు రివ్యూలు పెట్టకుండా మీరు కాలయాపన చేసుకుంటా అందాల పోటీల మీద రివ్యూ పెడుతున్నారు. సరే, మీరు మీ భాగంలో మీరు పెట్టుకోండి. కానీ అదే సందర్భంలో రియల్ ఎస్టేట్ రంగం మీద ఎందుకు పెట్టట్లేదు? ఇది ఎందుకు కుదేలవుతుంది? దీని వెనక కారణాలు ఏంది? ఎందుకు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంది అని చెప్పేసి ఎందుకు ప్రభుత్వం లెక్కలకు తీసుకోవట్లేదు? అవునండి, రియల్ ఎస్టేట్ రంగం అని చెప్పేసి ఒక్కటి బాగుంటే అనేక రంగాల మీద దాని ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావంతో ద్రవ్య చలామణి ఉంటుంది. ద్రవ్య చలామణితో వ్యాపారం బాగా జరుగుతుంది. వ్యాపారం బాగా జరిగితే జిఎస్టీ పెరుగుతుంది. జిఎస్టీ పెరిగితే మనకు ఆదాయం వస్తుంది. ఇన్ని రకాల ఉపాధి అవకాశాలు దాని మీద ఉన్నాయి, ఆదాయ అవకాశాలు మనకున్నాయి. దాని మీద మీరు ఎందుకు రివ్యూ చేయకుండా ఉన్నారు? ఈ రోజు మళ్ళీ అదే దాని మీద ఆర్ఆర్ ట్యాక్స్ పెట్టి మళ్ళీ వాళ్ళని వేధించే పని ఎందుకు పెట్టుకుంటున్నారు? పెట్టొద్దని చెప్పేసి అంటున్నాం. దాని మీద రివ్యూ పెట్టండి. రివ్యూ పెట్టి ఆ రంగాన్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి తప్ప, దాన్ని అభివృద్ధి పరిచే వైపు చేయండి తప్ప మీరు ఇటువంటి పనులు చేయొద్దని చెప్పేసి మేము నిర్ద్వందంగా చెప్తున్నాం. కాబట్టి రేపు రాబోయే రోజులలో మళ్ళీ మీరు ఇదే కొనసాగిస్తే ఈ ఫలితాలు ఇప్పటికే వాళ్ళకు చూపిస్తున్నాయి. ఏంటి, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర మైక్ పెడితే చాడు అసలు మనం మాటల్లో చెప్పుకోలేని విధంగా తిడుతున్నారు, మాటల్లో చెప్పుకోలేని విధంగా. కాబట్టి మీ ఆల్రెడీ డౌన్ఫాల్ అయింది మీది. ఇక కొద్ది రోజులైనా కనీసం మంచి పేరు తెచ్చుకోవడానికైనా ఒక ప్రయత్నం చేస్తే బాగుంటుంది. లేకపోతే కనుక ఇంకా ఇప్పుడైతే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికి మీరు ఎట్లయితే జంకుతున్నారో అదే పరిస్థితి వస్తుంది. ఏ కారణం చేతనైనా మీరు రాగానే 6 నెలల్లో మీరు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాల్సిన బాధ్యతల నుంచి తప్పుకుపోయి పారిపోయి ఇప్పటిదాకా దాదాపు ఊర్లలో పరిపాలన అంతా పడుకున్న పరిస్థితి ఉంది. దాన్ని మీరు పట్టించుకోకుండా ఉంటే మనం గ్రామ స్వరాజ్యం కావాలని చెప్పేసి నినాదం ఇచ్చిందే పార్టీ కదా, కాంగ్రెస్ పార్టీ కదా. ఆ గ్రామ స్వరాజ్యాన్ని పండుకోబెట్టిన తర్వాత ఇంకా ఏం అభివృద్ధి ఉంటుంది? ఎట్లా ఉంటుంది? ఇది మాత్రం పట్టించుకోకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అదేవిధంగా రామిరెడ్డి సార్ ఇందాక మాట్లాడుతూ అసెంబ్లీలో 2 పార్టీలు కలిసి సమస్యల పైన మాట్లాడుతున్నాయని చెప్పేసి, ఇక నేనైతే బీజేపీ వాళ్ళ గురించి నేను చాలా తక్కువ మాట్లాడాలనుకుంటున్నాను ఇప్పుడు. ఎందుకంటే అసెంబ్లీలో జరుగుతున్న సమస్యల మీద జరుగుతున్న పోరాటము ఏ రకంగా ఉంది, ఏ రకంగా మాట్లాడుతున్నారు, ప్రజా సమస్యల మీద ఎటువంటి క్వశ్చన్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ఒకసారి మీరు చూడండి. ఎవరికెవరు తిట్టుకుంటున్నారు, ఎవరికెవరు అంటున్నారు? అధికార పక్షమైన ప్రతిపక్షమైన సమస్యల మీదే మాట్లాడుకుంటున్నారు. ఆ మాట్లాడుకుంటున్న వస్తున్న సమస్యల్లోంచి ఏదన్నా పరస్పరంగా పర్సనల్ గా వస్తే మాట్లాడుకోవడం అది వేరే సంగతి. కానీ ప్రధానమైంది
సమస్యల మీద మాట్లాడుతున్నారు. సమస్యల మీద వచ్చినప్పుడు ఎవరిదన్నా పర్సనల్ వచ్చినప్పుడు దాన్ని అదే పెద్దగా చూపిస్తే ఇంకా దాన్ని ఏమంటాం, దాన్ని ఏమనం. కాబట్టి నేనేమంటున్నానంటే ఇందాక మీరు అన్నారు ఇదే తెలంగాణలో బీజేపీ పార్టీకి 8 మంది ఎమ్మెల్యేలు ఇస్తే, ఏమీ లేని దగ్గర 8 మంది ఎంపీలు ఇస్తే మనకు వచ్చిన ఆదాయం ఎంత, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన నిధులు ఎంత, ఇక్కడ వీళ్ళు పోషిస్తున్న పాత్ర ఏంది, అదేవిధంగా ఇక్కడ ప్రజా సమస్యలను లేవదీస్తున్నది ఎంత. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అసలు సమస్యలుగా అంటే గోడలు కొట్టడానికి పోతున్నారా? మీరు ఏ అసెంబ్లీ తీసుకుంటారో తీసుకోండి. బడ్జెట్ మీద కావచ్చు, సమస్యల మీద కావచ్చు, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద కావచ్చు, అంటే ప్రభుత్వం ఏ విధమైన విధానాలు చేపడుతున్నా దాని మీద. ఇప్పుడు లగచర్ల సమస్య కదా, లగచర్ల సమస్య కదా, ప్రజా సమస్య కదా, ఫార్మాసిటీ సమస్య కదా, కాళేశ్వరం సమస్య కదా. ఈ సమస్యలన్నీ సమస్యలు కావా? లేదంటే ఒక హిందుత్వమే సమస్య, దాని మీద మాట్లాడితేనే సమస్యనా? మూసి చేస్తుంటే మేము హెచ్సియు భూములకు చేస్తుంటే అక్కడ కేంద్రంలో విజ్ఞాపనలు ఇచ్చి ఇక్కడ మహిళా మోర్చా ఎమ్మెల్యేలు పోతే అరెస్ట్ చేసిన ఉద్యమాలు చేసి మేము లాస్ట్ లో బీఆర్ఎస్ ప్రెస్ కాన్ఫరెన్స్ తోని మమ అనిపించింది. అది మత సమస్యనా, మూసి మత సమస్యనా, లేకపోతే హెచ్సి మత సమస్యనా? ఇది బీజేపీ వాళ్ళకే చెల్లుతుంది సార్. బీజేపీ ఎప్పుడైతే వీళ్ళు కూలబడుకొని డ్రామాలు చేస్తారు. సార్ వీళ్ళు పోరాటం చేసి అంటే నవ్వుతారు సార్. కవితను అరెస్ట్ చేయాలని రేవంత్ రెడ్డి అన్నాడు కదా. ఇప్పుడు కేసీఆర్ కుటుంబం ఎవరు అరెస్ట్ అయ్యారు, ఎవరు చేయలేరు, వాళ్ళు అవినీతి చేయలేరా? మీద ఎక్కడ వెనకబడతామో ఇప్పుడు రామరెడ్డి గారి మాటనే నేను లెక్కలోకి తీసుకుంటాను సార్, వేరే లెక్కలోకి తీసుకున్నాను. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు వినతి పత్రం ఇచ్చారు సార్. ఏం చేసింది సార్ కేంద్ర ప్రభుత్వం? ఏం చేసింది? ఏం చర్య తీసుకున్నారు సార్? సుప్రీం కోర్టు ఎంటర్ అయింది కేంద్రం. అంటే ఇప్పుడు సుప్రీం కోర్టు ఎంటర్ కేంద్ర ప్రభుత్వం చెప్తేనా కాదు, కేంద్రం చెప్తే ఎంటర్ అయిందా? చెప్తే చెప్పండి. ఇప్పుడు మన సుప్రీం కోర్టు నేను ఆ మాట లేదు. మరి ఇప్పుడు అదే కదా మీరు అన్నారు, సుప్రీం కోర్టు ఎంటర్ అయిన చర్యలు తీసుకోదు, అది ఇష్యూ తేలిక తీసుకుంటది. అది మీకు తెలియదా? కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఎట్లా చేస్తుంది గవర్నమెంట్ సార్? అంతకు ముందే విజ్ఞాన వినతి పత్రం ముందే వాళ్ళకి రామరెడ్డి గారు మీరు ఆగండి. మీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి కోర్టులో అంటే అది రాకన్నా ముందే మీకు విజ్ఞాపన పత్రం ఇచ్చారు కదా, మీరు అఫీషియల్ గా తీసుకున్న చర్య ఏంది? అదే మీరు ఏమన్నారు దాని మీద? ఆ తర్వాత సార్ ఆగండి, ఆ తర్వాత కొద్ది రోజులకు సుప్రీం ఆగండి సార్, మీరు హెచ్సియు భూముల మీద ఎక్కడ వెనకబడతామో అని చెప్పేసి మీరు పోయి విజ్ఞాపన పత్రం, సరే మీ పాత్ర మీరు పోషిస్తుంది సార్, మేము కాదనము, కానీ అది మేమే చేసినాము, సుప్రీంకోర్టుకి మేమే చెప్పినాము, మోదీ గారు చెప్పినాడు. ఇటువంటి ఇప్పుడు అదే ఆ టైప్ లో మాట్లాడితే దాన్ని ఎవరు ఏం చేయలేము. హెచ్సియు భూముల వెనక పోరాటం ఎవరిది, విద్యార్థుల పాత్ర ఏంది, మా పాత్ర ఏంది, అదే విధంగా మా వాళ్ళు పోతుంటే ఎమ్మెల్యే అరెస్ట్ చేసాడు, పోయినా మహిళా మోర్చా ఏ మోర్చా వాళ్ళు అరెస్ట్ చేసాడు, అక్కడ లోపల విద్యార్థి పరిచయం మాకు అఫిలియేషన్ లేదు. కానీ మా ఐడియాలజీ ఏబీవీపీ అనేది నేషనలిస్టిక్ ఐడియాలజీ, సంఘ పరివార క్షేత్రంలో బీజేపీ బేనస్తే కదా మా ఐడియా. వాళ్ళు ఉద్యమం చేశారు బాగా. అవునవును. ఇప్పుడు టీఆర్ఎస్ డైరెక్ట్ అఫిలియేషన్ ఏం చేసింది? ఉస్మానియాలో ఒక్కరు జెండా పట్టుకొని పోయి 10 మందితో పాటు. సార్ నేనేమంటున్నానంటే అసలు హెచ్సియు భూముల సమస్యనే అసలు వాళ్ళ దగ్గరికి వచ్చి అక్కడ విద్యార్థులంతా వచ్చి బీజేపీకి చెప్పిన తర్వాతనే, బీజేపీ దాంట్లో ఎంటర్ అయిన తర్వాతనే సమస్య పరిష్కారం అయింది, లేకపోతే పరిష్కారం అయ్యేది కాదు. అసలు ఎక్కడ కూడా వాళ్లే కేంద్ర స్థాయి అంటే కింద కార్యక్షేత్రంలో ఉన్నారు, వేరే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టే వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి చూస్తున్నారు. సరే చూసుకొని దానికి మేమేమనము, వాళ్ళు ఏమన్నా చేసుకుంటే చేసుకొని దానికి సుప్రీంకోర్టులో కేసు ఇచ్చింది ఎవరు, దాని వెనక మాట్లాడాల్సింది మాట్లాడమని చెప్పింది ఎవరు, ఏంటి అనేది ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు. కానీ ఆ సమస్యని మాత్రం వాళ్ళ ఖాతాలో వేసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సరే పోనివ్వండి, దాన్ని పోనివ్వండి. నేనేమంటున్నా